భారీ బహిరంగ గోడ అడ్డంగా అంటే వీళ్ళ దారికి అడ్డుగా పెద్ద గోడ కడితే హైడ్రా వచ్చి బుల్డోజ్ చేసింది. చాలా సంతోషం. ఎన్నిసార్లు కడీలు బాతితే అన్నిసార్లు హైడ్రా వస్తుంది, బుల్డోజ్ చేస్తోంది. చాలా సంతోషం. కానీ ఇక్కడ చూడండి, మొన్న రీసెంట్ గా మనం ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏకంగా దారి మొత్తం కూడా తీసేసుకొని యాక్చువల్ గా వాళ్ళ ప్లాట్ అక్కడ కొండ వీళ్ళది కాకపోయినా కొండ మీద సిస్లా లోహిత్ అని రాసుకుంటాడు, సిస్లా ఎమ్మెల్యే అని రాసుకుంటాడు, ఎమ్మెల్యే అని కాకపోయినా. సో అవన్నీ మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉందాము. ఇక్కడ రూట్ మొత్తం బంద్ చేసి రంగనాథ్ సార్ రూట్ మొత్తం బంద్ చేసి మళ్ళా రూట్ కి అడ్డంగా ఈ దారికి అడ్డంగా కడీలు వాతిండు, మొక్కలు నాటిండు. నిజంగా ఈ వృక్షో రక్షిత అంటాం కానీ ఈయన మొక్కలు నాటుతున్నాడు. మాటికి హైడ్రా రావాలి, ఈ మొక్కలు పీకాలి, తర్వాత కడీలు కూడా పీకేసేయాలి. అంటే ఎన్నిసార్లు బుల్డోజ్ చేస్తారంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏం లేదా? నిజంగానే హైడ్రా వీళ్ళ విషయంలో నిజంగా చాలా సపోర్ట్ చేస్తుంది. అది మెచ్చుకోదగినటువంటి అంశం. అది నిజంగా ఈ విషయంలో అంటే బాధితులకు హైడ్రా గాని, హైడ్రా టీం గాని, రంగనాథ్ గారు గాని చాలా అద్భుతంగా మద్దతిస్తున్నారు, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు, బాధితుల పక్షాన నించున్నారు. కానీ ఇట్లా ఎన్ని రోజులు వచ్చి బుల్డోజ్ చేస్తారు, ఎన్ని రోజులు ఇట్లా కడీలు వాస్తారు? దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేదా? సో ఇటువంటి వాళ్ళ కోసమే కదా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసింది. మరి వీళ్ళు ఇక్కడ ఇది హైడ్రా ప్రెమిసెస్ లో ఉంది అని బోర్డు పెడితే ఆఖరికి సిగ్గు లేకుండా అతను బోర్డు కూడా బీకేసిండు. అయినా హైడ్రా ఏం చేయలేదు. మరి హైడ్రా పవర్ ఏందో చూపించాలి కదా, ఎప్పుడు చూపిస్తారో అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. మళ్ళా కడీలు బాతిండు, దారిని మొత్తం మూసేసిండు, కడీలు బాతి మళ్ళా మొక్కలు నాటిండు. సో అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నిజంగా సిగ్గు లేదని అనుకో. కాటసాని రాంభూపాల్ రెడ్డి, నువ్వు 6 సార్లు ఎమ్మెల్యే అయితే నాకేంది, నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే ఏంది? అక్కడెక్కడో రాయలసీమలో ఆంధ్రాలో ఉండి నిజంగా ప్రతిసారి చెప్తా ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు రాయలసీమలో, మంచి నాయకులు. పేదల భూములు కానీ లేకపోతే ఇంకెవరివన్నా సామాన్యుల భూముల జోలికి ఎక్కడ కూడా రాయలసీమలో ఎవరు రాడు. కానీ